ఇది ప్యాంట్ కటింగ్ అయితే ఇగో మన ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది. మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా అయితే వేసేసి క్లాత్ పొడవుగా మన దగ్గర ఉన్న ఈ కొలతకి ఇచ్చిన ప్యాంట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి నడుము జాయింటింగ్ ఉంటుంది పైన. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఈ ప్యాంట్ ఏదైతే ఉందో ఇలాగా ఇక్కడ వచ్చేసి కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అక్కడ స్ట్రైట్ గా ప్యాంట్ పెట్టేసి ఎంత లెంత్ వచ్చినా అంత మార్క్ చేసుకొని ఎక్స్ట్రా పెట్టాలి. ఇక్కడ వచ్చేసి ప్యాంట్ పొడుగు తగ్గిమన్నారు అనమాట, అందుకని నేను కొంచెం తగ్గిస్తున్నాను. 4 ఇంచెస్ వరకు తక్కువ చేయమన్నారు. ఆ తర్వాత ఇక్కడ మనకి ఫోల్డ్ చేసుకోవడం కోసం ఒక 2 ఇంచెస్ క్లాత్ ని ఎక్స్ట్రా తీసుకోండి. ఇది తీసుకున్న ఈ సెకండ్ లైన్ కి ఇలా స్ట్రైట్ గా లైన్ వేసేసేయండి. వేసేసి కాల్ దగ్గర ఎంత లూజ్ అయితే కావాలో ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో ఇలాగా ఈ చివరిని తీసుకొని ఇక్కడ మనకి ఎంత ఉందో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడేమో 2 ఇంచెస్. దీన్ని మెల్లగా తీసుకెళ్ళి అక్కడ కలిపేసేసేయండి. చాలా సింపుల్ అండి ప్యాంట్ కటింగ్. స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా ఉంటుంది. ఇంతే, ఇక్కడ మనకి ప్యాంట్ కటింగ్ అయితే అయిపోయింది, అంటే మార్క్ చేయడము. ఈ విధంగా అయితే మనం కట్ చేసేసుకున్నాము, ఎలాగైతే మార్క్ చేసుకున్నాము. ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మాత్రం 2 ఇంచెస్ అనేది తీసుకుంటే ఇలాగ ఇక్కడ మనకి 2 కాళ్ళు వచ్చేస్తాయి. ఓపెన్ చేసి చూస్తే ఈ మిడిల్లో కట్ చేసేసుకోండి. ఇది ఇలా పెట్టేసి ఇందులో వచ్చేసి మనం నడుము పాటు పైన తీసుకుందాం. ఇప్పుడు అండి ఇక్కడ నడుము ఫోల్డింగ్ అంటే పైన మనం డోరీ కోసం ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, దానికోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. 1.5 ఇంచ్ వరకు తీసుకొని ఇది ఎంత లెంత్ అయితే ఉందో సేమ్ టు సేమ్ ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఇక్కడ అసలు వచ్చింది కదా, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇలాగా స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. ఇప్పుడు ఇది 4 మడతల మీద ఉంది కదా, దీన్ని కూడా 4 మడతల మీద ఇలా చూసుకోండి. జాయిన్ చేస్తాం కాబట్టి దానికన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా మొత్తాన్ని తీసేసుకోండి. ఇది ఎంత ఉందో అంతా తీసుకుంటే సరిపోతుంది. అవసరం ఇది ఖర్చు సరిపోతుంది. ఇంకెక్కువ తీసుకున్నామంటే లూజ్ అనేది ఎక్కువ అయిపోతుంది. వాళ్ళు ఇచ్చిన ప్యాంట్ సైజ్ కన్నా కూడా ఇట్లా. ఇది ఇప్పుడు ఇదిగో చూడండి, అటు ఇటు ఖర్చు పోను సేమ్ మనకి ఎంత ఉందో అంత వచ్చేస్తుంది. ఇంతేనండి ప్యాంట్ కటింగ్ అనేది, చాలా సింపుల్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.